హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి ఏంటనుకుంటున్నారు, రాఖీ పండుగ వస్తుంది కదా. రాఖీలు మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. క్రోషా అల్లకంతో రాఖీలు తయారు చేసుకునే విధానము. అది వచ్చేసి రాఖీ ఒకటి తయారు చేశానండి. ఇంకొకటి తయారు చేయడానికి యాంకర్ కంపెనీ ట్యాటింగ్ దారాలండి. అవి పూసలు, ఇది ఒక రకం పూస, 3 రకాల పూసలు కావాలండి. క్రోషా సూది, 6వ నెంబర్ సూది, 16వ నెంబర్ సూది కూడా కావాలి. క్రోషాల కాంది, కత్తెర, గమ్ము కూడా కావాలి. స్టాచ్ పెట్టాలి కదా, అందుకని గమ్ము కూడా కావాలి. ఇట్లా ఫస్ట్ వచ్చేసి ఎల్లో దారంతో చైన్ అల్లాలి. ఈ అల్లకాలు, చైన్ అల్లకము, సింగిల్ క్రోచెట్టు, డబుల్ క్రోచెట్టు, త్రిబుల్ క్రోచెట్టు అన్నీ నా వీడియోస్లో ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి చైన్ అల్లకం అల్లుతున్నాను. 6 గొలుసులు అల్లాలండి. 6 గొలుసులు అల్లి ఫస్ట్ గొలుసులోకి జాయింట్ చేసుకోవాలి. రౌండ్గా వస్తుంది. అప్పుడు ఇప్పుడు రౌండ్గా వచ్చిన దానిలోకి ఫస్ట్ 3 గొలుసులు వేసుకొని ఆ రౌండ్లోకి డబల్ క్రోచెట్టు అల్లుకోవాలి. అలా ఎన్ని అల్లుకోవాలి? 16 డబల్ క్రోచెట్ అల్లాలి. చాలా బాగున్నాయండి. ఎవరు చూసినా చాలా బాగా అల్లావని చెప్పన్నారు. అంత బాగున్నాయి. అట్లా కొంచెమే అల్లానండి. మొత్తం అల్లినాక చూపిస్తాను. మొత్తం అల్లేసి 16 క్రోచెట్, డబల్ క్రోచెట్ అల్లిన తర్వాత ఫస్ట్ అల్లిన 3 చైన్స్ ఉంటాయి కదండి, అందులోకి జాయింట్ చేసేయాలి. అప్పుడు రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ దారాన్ని కట్ చేసి వేరే రంగు దారాన్ని ముడివేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ 3 గొలుసులు వేయాలండి. 3 గొలుసులు అల్లిన తర్వాత ఒక్కో క్రోచెట్కి 2 క్రోచెట్లు, డబల్ క్రోచెట్లు అల్లుకుంటూ రావాలి. అంటే 16 డబల్ క్రోచెట్ అల్లాం కదా రౌండ్లోకి. ఇప్పుడు వచ్చేసి ఒక్కో దానిలోకి 2 చొప్పున 32 డబల్ క్రోచెట్లు అల్లుకుంటూ రావాలి. రౌండ్ మొత్తం పూర్తయ్యేసరికి 32 డబల్ క్రోచెట్లు వస్తాయి. అదిగోండి, అట్లా మొదలు పెట్టాను. మొత్తం మధ్యలోకి వచ్చేసరికి ఇట్లాగ వస్తుంది. కొంత అల్లేసరికి మళ్ళీ శాంతం అల్లేసరికి రౌండ్ షేప్ వచ్చేస్తుంది. శాంతం అల్లేసరికి ఇట్లాగ వస్తుంది. ఫస్ట్ 3 చైన్స్ అల్లాం కదా, ఆ 3 చైన్స్లోకి పైన చైన్లోకి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ దారాన్ని కట్ చేసేసి, ఇవి వచ్చేసి యాంకర్ కంపెనీ అండి, 8 నెంబర్ దారం అండి. ఇప్పుడు మళ్ళీ ఎల్లో దారాన్ని ముడివేసి ఫస్ట్ వచ్చేసి సింగిల్ క్రోచెట్ అల్లాలి. సింగిల్ క్రోచెట్ అల్లిన తర్వాత 3 గొలుసులు వేసుకోవాలి. 3 ఈ 3 గొలుసుల్లో సింగిల్ క్రోచెట్ అల్లాం కదా, అందులో నుంచి దారాన్ని తీసి ముడిలాగా వస్తుంది. అట్లా ముడిలాగా పూసల పూసలుగా వస్తుందన్నమాట. 3 గొలుసులు వేసుకోవటం,
సింగిల్ క్రోచెట్లో నుంచి మళ్ళీ దారాన్ని తీసి ఒక గొలుసులాగా చేసుకోవటం. ఇప్పుడు మళ్ళీ అట్లా రౌండ్ మొత్తం 32 ఉన్నాయి కదండి, 32 అట్లా అల్లుకుంటూ రావాలి. అల్లిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇప్పుడు మధ్యలో హోల్ ఉంది కదండి, ఈ దారం కట్ చేసి టైట్గా ముడి వేసుకొని దారాన్ని కట్ చేసేయాలి. ఇట్లాగ వస్తుంది. ఇప్పుడు దారాన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకొని రాఖీలాగా రావాలి అంటే పూసలు డెకరేషన్ ఉండాలి కదండి. సింపుల్ డెకరేషన్ అండి నేను చేసింది, హెవీ డెకరేషన్ ఏం చేయలేదు. ఒక గోల్డ్ పూసను ఎక్కిచ్చేసి ఒక పక్కన ఇట్లా చేసేసానండి. ఇంకో పక్కన చేయటం చూపిస్తాను. కరెక్ట్గా రౌండ్కి అటు ఇటు సమానంగా పెట్టుకొని ఆ దారాన్ని లాగేసి ఎల్లో దారాన్ని దానికి పూసలు ఎక్కించాలి. ఫస్ట్ పొడుగ్గా ఉన్న పూసను ఎక్కిచ్చేసి తర్వాత ఎడల్పుగా ఉన్న పూసను కూడా ఎక్కించి పూసలు ఎక్కించేటప్పుడు 16 నెంబర్ సూది పెట్టుకోవాలండి. ఎందుకంటే 6 నెంబర్ సూది అంటే లావుగా ఉంటుంది కదా, అందుకని 16 నెంబర్ సూది పెట్టుకోవాలి. అలా ఎక్కిచ్చేసుకున్నాక అటు ఇటు ఆ పూసలు కదలకుండా టైట్గా ముడిపెట్టుకోవాలి. సూపర్గా వచ్చాయండి రాఖీలు. ఎంత బాగున్నాయంటే ఎవరు చూసినా చాలా బాగా చేసావని అన్నారు. రెడీ అయిపోయినాయండి రాఖీలు. రాఖీ పండక్కి రాఖీలు రెడీ అయిపోయినాయి. అట్లా ముడివేస్తే ఆ పూసలు కదలకుండా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసమని చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.